చాలా బాగుందండి మూవీ. ఫైట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లెజెంట్ గా అనిపించింది. అండ్ మూవీ ఫస్ట్ మార్నింగ్ షో కాబట్టి ఇంకా బాగా అనిపించింది. ఫీల్ చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, అది కూడా కొంచెం ఉంటే బాగుండు అనిపించింది. మైనస్ అంటే అదే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది కదా, అది కొంచెం మైనస్ అనిపించింది. ప్రభాస్ అన్న స్టైల్స్ కానీ, ఆ డైరెక్టర్ ఇచ్చే ఎలివేషన్స్ కానీ, ఒక్కడొచ్చి అంతమందిని నరుకుతాడన్న ఆ సీన్ అయితే మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉండదు. కేజీఎఫ్కి అసలు కేజీఎఫ్ బచ్చా అన్న ఈ సినిమా ముందు, సలార్ ముందు కేజీఎఫ్ బచ్చా. కానీ తీసింది ఒకటే డైరెక్టర్ కాబట్టి ఆ రెండు వాళ్ళిద్దరు పిల్లలు అనుకో చెప్పొచ్చు. పెద్ద కొడుకు ఎవరంటే సలార్ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్ అంటే ఏందో సలార్ సినిమా చూసాక చెప్పండి. సినిమా మాత్రం మెసేజ్ మాత్రం సూపర్ ఉంది, నీకు ఎక్కడ బోరనే లేదు, హైలైట్ ఉంది. మన ప్రభాస్ అన్న అప్పట్లో మనం ఛత్రపతి ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో మనం ఎంత ఎంజాయ్ చేస్తాం. ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నాడో వాడైతే ఐసీయూ డైరెక్ట్ గా I don't want to say more about the movie because andaru experience cheyali. Friendship bonding. It's good. Friendship kanna emotional bond with each and every character, not only hero heroine మధ్య కాదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే చాలా బాగుంది, దానివల్లే మూవీ హిట్ అయిందని నా అభిప్రాయం అండి. మన ప్రభాస్ అన్న సినిమాకి హాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ, టాలీవుడ్ అవని, కాలీవుడ్ అవని, ఏ వుడ్ అయినా అవని అన్న, ఏ వుడ్ కూడా పనికిరాదన్న ప్రభాస్ అన్న ముందు. అంత బాగుందన్న సినిమా అయితే, నిజంగా బాగా చూపించిండు. ఇంకోటి బాగాలేదన్న వారికి ఏం చెప్తావు అన్న? బాగాలేను కదన్నా, సినిమా చూస్తే ఏడుస్తారన్న. నిజంగా చెప్తున్నా, సినిమా చూస్తే ఏడుగుంటారన్నా, ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ఎందుకంటే ఆ సినిమా హార్ట్ టచింగ్ సినిమా, ప్రతి ఒక్కరు ఏడుస్తారు సినిమా చూస్తే. ఒక దోస్తు అంటే ఇలా ఉండాలన్నా. నిజంగా చెప్తున్నా, ఆడంటే ప్రభాస్ అన్న